శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. నాకు కొంతమంది తల్లులు, చెల్లెమ్మలు, సోదరులు పంపించేటటువంటి కామెంట్స్లో ఉన్నటువంటి ప్రశ్న ఇది. అలాగే కొంతమంది ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా వారు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా వారు భావిస్తున్నారు. చాలామంది వీటిని నమ్మకపోవచ్చు, కానీ కొంతమంది నమ్ముతూ ఉంటారు. మనం అందరినీ గౌరవించాలి. ఇది లేదు, ఇది ఉంది అని కొట్టి పాడేసేటటువంటి పరిస్థితి లేదు ప్రస్తుత కాలంలో. కానీ మనం అలర్ట్గా ఉండాలి. ఎవరి చేతుల్లోనూ మోసపోకుండా, ముఖ్యంగా ధనాన్ని కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించిన ధనం ఎవరెవరో అయ్యో చెప్తూ ఉంటారు మాయమాటలు, అవన్నీ నమ్మి కొంతమంది ధనాన్ని కూడా నష్టపోతూ ఉన్నారు. అది వారు విచక్షణతో ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమైన అంశం, దయ్యం పట్టింది, భూతం పట్టింది, పిశాచం పట్టింది, లేదా చేతబడి చేశారు, లేదా ప్రయోగం చేశారు అనేటటువంటి బాధలు ఉన్నాయి మాకు. ఇవి నమ్మేవారికే సుమా, నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మే వాళ్లకు మాత్రమే తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఉంటే కేవలం సమూలంగా వీటిని పోగొట్టుకోవాలి. మనకు నెలకోసారి వస్తుంది, అమావాస్యగా వస్తుంది, అష్టమికి వస్తుంది, ఆదివారం వస్తుంది, అదే అప్పుడప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇలా కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. దానికి ఈ విధమైనటువంటి ప్రయోగ బాధలు, భూత ప్రేత బాధలు ఉన్నాయని నమ్మేటటువంటి వారి శాశ్వతమైన పరిష్కారం, ఇలా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక లక్షణం మీరు గమనించండి. చెడు వాసన వస్తూ ఉంటుంది. చెడు వాసన, ఒకవేళ చెడు వాసన వస్తుంది అంటే ఆ గృహంలో నెగిటివ్ ఉంది అని అర్థం. అది ఏదైనా కానీ. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో కాలుతూ ఉంటాయి. పాలు పొంగిపోయి పొయ్యిలో పడుతూ కాలుతూ ఉంటాయి. అన్నము పైకి పొంగుతూ ఆ నీళ్లు పొయ్యిలో పడి మాడుకొంపు వస్తూ వస్తుంది. ఆ మసి గుడ్డల కంపు వస్తుంది. ఏదో నీచ కంపు లాంటిది వస్తుంటుంది. ఇటువంటి కంపు ఉన్నప్పుడు, అలాగే ఇంట్లో గుమ్మం లోపల అడుగు పెట్టడంతోనే మనశ్శాంతి ఉండదు. ఒక్కొక్కసారి ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు అవ్వడమే, ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు ఎడమొహం పెడమొహంలా ఉండడమే, ఏదో మనస్వద్దలు రావడమే, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఇటువంటి ప్రయోగ బాధలు ఉన్నప్పుడు, ఈ లక్షణాలు ఏవైనా సరే, ఈ విధమైన పరిస్థితి ఆ గృహములో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం. దీనికి చండ్రకర్ర, దీనిలో చండ్రకర్రలో ఒకటి నల్ల చండ్రకర్ర లేదా ఎర్ర చండ్రకర్ర, ఒక 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఒక సన్నని చండ్రకర్ర తీసుకొని వచ్చి ఆ చండ్రకర్ర చివర ఆవు నెయ్యిలో ముంచినటువంటి ఒక బట్టను తీసుకొని ఆ చండ్రకర్రకు, ఉదాహరణకి ఇది చండ్రకర్ర అనుకోండి, ఈ చండ్రకర్రకు ఆవు నెయ్యిలో ముంచినటువంటి బట్టను గట్టిగా కనీసం ఒక 1/2 మీటర్ గుడ్డను పూర్తిగా చుట్టాలి. చుట్టి దీనిపైన కాస్త ఆవు నెయ్యి పోయాలి. పోసి కర్పూరం వేసి దీనిని అగరబత్తితో ఓం క్షేం క్షిద్రపాలాయ మమ రక్ష రక్ష, ఓం క్షేం క్షిద్రపాలాయ మమ రక్ష రక్ష, ఓం క్షేం క్షిద్రపాలాయ మమ రక్ష రక్ష అని మనస్సు లోపల ఆ మంత్రాన్ని అనుకుంటూ ఈ యొక్క కాగడాను చండ్ర కట్టె పైన ఉంచినటువంటి ఈ కర్పూరము, ఈ వస్త్రాన్ని కాల్చాలి. కాల్చి ఒక 10 నిమిషాల వరకు ఆ కాగడ అలాగే ఉంటుంది. ఆ కాగడ వస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసనని గదిలోనే రానివ్వండి. గదిలో ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి గదిలో కిందకి పట్టుకోండి. ఆ కాగడ కాలుతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పూర్తిగా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆ యొక్క చండ్రకర్ర లోపల చిన్నగా ఒక నల్లగా ఒక బొగ్గు లాంటిది తీసుకోండి. చిన్న బొగ్గు లాంటిది తీసుకోండి. ఆ కాలినటువంటి ఆ బొగ్గు తీసుకొని మీ ఇంటి యొక్క గుమ్మం బయట ఒక 3 గీతలు గీయండి. 3 గీతలు గీసి మధ్య గీతలో క్షేమ్ అని రాయండి. ఒకవేళ మాకు 2 సింహద్వారాలు ఉన్నాయి, 3 సింహద్వారాలు ఉన్నాయి, 4 సింహద్వారాలు ఉన్నాయంటే ప్రతి సింహద్వారం పైన కూడా 3 గీతలు గీసి ఆ యొక్క బొగ్గుతో, చండ్రకర్ర కాల్చగా వచ్చినటువంటి బొగ్గుతో క్షేమ్, ఒకవైపున క్షేమ్, మరొక వైపున క్షేమ్, మరొక వైపున క్షేమ్, తలుపు గుమ్మం పైన ఒక సర్కిల్ వేసి, ఇదే చండ్రకర్రతో సర్కిల్ వేసి అక్కడ కూడా క్షేమని రాయాలి. ఈ విధంగా ఆ గృహంలో క్షేమని రాసుకొని ఈ యొక్క బొగ్గును ఏం చేయాలి అంటే ఒక నల్ల గుడ్డలో కట్టి, మిగిలినటువంటి కర్రనంతా కూడా నల్ల గుడ్డలో కట్టి ఇంటికి కుడివైపున కానీ ఎడమవైపున కానీ వేలాడదీయండి.
ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాణి లేదా మైసాక్షి లేదా గుగ్గిలం లేదా నిప్పులు రాచేసి ఆ యొక్క పౌడర్ని ఇల్లంతా కూడా ధూపం వేయండి. ధూపం వేసేటప్పుడు కూడా ఓం క్షేం క్షేత్రపాలాయ నమః మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రం చదువుతూనే చేయండి. ఇలా ఒక నెల రోజులు చేసేటప్పటికి ఇంటిలో ఉండే నెగిటివ్ పోతుంది. ప్రయోగ బాధలు, ప్రత్యేకంగా ప్రయోగ బాధలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఈ భూతము లేదంటే ప్రేతము లేదంటే మరొకటి చేసిందన్నప్పుడు ఈ బొగ్గుతో ఆ యొక్క వ్యక్తికి ప్రయోగం ఉంది, ఇబ్బంది ఉండేటటువంటి ఆ యొక్క వ్యక్తికి నుదుట పైన ఆ బొగ్గుతో ఒక బొట్టుగా ఒకటి, ఈ యొక్క చేతికి మణికట్టు పైన 2, వెన్నుపాము పైన 1, కంఠం పైన 1, నాభి పైన 1 ఈ యొక్క బొగ్గునే బొట్టుగా పెట్టండి. దీన్ని ఏం చేస్తారంటే ఒక 3 రోజుల పాటు, అంటే ఇది ప్రత్యేకమైనటువంటి ప్రయోగ బాధలు లేదా మరొకటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఈ బొగ్గుని ఒక ప్రత్యేకంగా ఒక చిన్న గాజు సీసాలో కొద్దిగా ఆవు నెయ్యి పోసి దీని లోపల ఒక పేస్ట్ లాగా తయారు చేయండి, తిలకం లాగా తయారు చేయండి. అందులో మంచి కుంకుమ, ఆ మంచి కుంకుమ దొరికితే కొద్దిగా వేసి ప్రతిరోజు కూడా ఆ గృహంలో ఉండేటటువంటి వారందరూ కూడా దీన్ని ఆకర్షణ తిలకంగా పెట్టుకోవచ్చు, శత్రునాశన తిలకంగా పెట్టుకోవచ్చు. గృహంలో ఉండేటటువంటి బాధలు, నెగటివ్ ఎనర్జీ, అలాగే ఏదో గోల, అశాంతి వీటిని పోవడానికి కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ప్రయోగ బాధ అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా 30 రోజుల పాటు ఈ తిలకం పెట్టుకొని ఈ యొక్క మంత్రం జపం చేయాలి. దీంతో పాటుగా ఉన్మత్త భైరవ మంత్రంతో మనం ఒక పరిహారం చెప్పాము. ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబు నిండా మంచినీటిని పోసి ఈ 3 వేళ్లతో రావి చెట్టు ఆకుని శుభ్రంగా పసుపు నీళ్ళతో కడిగి ఈ యొక్క పాత్రలో ఉంచి ఉన్మత్త భైరవ మంత్రం ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి అనేటటువంటి మంత్రంతో పాటుగా ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ ఇది ఉన్మత్త భైరవ స్వామి వారి మంత్రము. ఉన్మత్త భైరవ స్వామి వారు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి శక్తిమాతగా ఉన్నటువంటి వారాహి అమ్మవారి మంత్రము. 2 మంత్రములు కూడా కలిపి కూడా జపం చేసి ఆ జలాన్ని మంత్రజలంగా స్వీకరించినా సరే ఈ బాధల నుంచి సంపూర్ణంగా విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి వారు గృహంలో చేసుకోవాలి. పిల్లలకి ఇబ్బంది అయితే తల్లిదండ్రులు చేయొచ్చు. తల్లిదండ్రులు, ఉదాహరణకి తల్లిదండ్రులు ఎవరికైనా ఇబ్బంది అయితే పిల్లలు చేయొచ్చు. భర్తకి ఇబ్బంది ఉంటే భార్య చేయొచ్చు. భార్యకి ఇబ్బంది ఉంటే భర్త చేయొచ్చు. ఇది చేసిన నాళ్ళు కూడా వీళ్ళంతవరకు ఆ గృహంలో మాంసాహారం వదిలేస్తే మంచిది. ఈ విధంగా జలంతో సంప్రోక్షణ చేసి దారుణమైనటువంటి బాధ ఉందనేటటువంటి వారు ఈ విధమైన మంత్రజలం తీసుకున్నటువంటి వారు మాంసాహారం వదిలేస్తే మంచిది. మాంసాహారం నెమ్మదిగా వదిలేయడం వల్లనే మనకి చాలా శుభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరిహారాన్ని అందరూ చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రయోగ బాధలు, ఈ ఇబ్బందులు ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయొచ్చు. ఇది ఎంతో శుభాన్ని, అతి శీఘ్రమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిహారం. డబ్బు ఖర్చు లేని పరిహారం, సులువైన పరిహారం, వెంటనే గొప్ప ఫలితాన్ని ఇచ్చే పరిహారం. ఆచరించండి. కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. శుభం భవతు.